నెరవేరలా. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దురాత్మలు పట్టేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం, మాంత్రిక శక్తుల ద్వారా కూడా దురాత్మలను కుటుంబాల్లోకి, వ్యక్తులలోనికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని బట్టి దురాత్మలు మన మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. మనం నిజదేవుడిని ఎరగం కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల ఫలితంగా కొన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక మాటలో ఫైనల్గా చెప్పాలంటే, నిజదేవుని రక్తంలో కడగబడని వ్యక్తులందరూ కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నారు కనుక ఎవరికి ఏ టైంలోనైనా ఆవరించి ఏ విధంగానైనా పీడించి కుటుంబాలను అల్లాడిచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడిని ఎరగరు, పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. కానీ కుటుంబాల్లో శాపం పోదు, వేదన పోదు, దుఃఖం పోదు, కన్నీరు పోదు, కష్టపడతా ఉంటారు, అప్పుల పాలవుతూ ఉంటారు. నలుగురు కలిసి అన్యోన్యంగా కలిసి బతుకుదాం అనుకుంటారు, కొట్టుకు చేస్తూ ఉంటారు. రోజు కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కాపురాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కొంతమంది అయితే గర్భాలు మూయబడి గొడ్రాండ్రుగా ఉంటారు, కొంతమందికి పిల్లలు బుడ్డి చచ్చిపోతూ ఉంటారు. రకరకాల అనుభవాలు అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిజదేవుడిని తెలుసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో భక్తి చేస్తూ ఉన్నారు, కానీ దురాత్మలు అయితే వారి మీద పనిచేస్తూనే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? నిజదేవుడిని వారు ఎరగనందున, దురాత్మలకు వారి గృహాల్లో తావిచ్చినందున కుటుంబాలనే పాడు చేస్తూ ఉంటాయి. కొన్ని దురాత్మలు కొంతమందిని పట్టి ఆత్మహత్యలకు రేపుతాయి. మీకు తెలుసా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని చూడండి. ఒకసారి ఒక టీం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? గ్యాస్ నూనె పోసుకొని కాల్చుకుంటారు చూడండి. గ్యాస్ నూనె అంటే కిరసనాయిల్, తెలంగాణలో గ్యాస్ నూనె అంటారు. అది పోసుకుని ఒళ్ళు కాల్చుకుంటారు చూడండి. ఆ వార్డులోకి వెళ్ళారు. 75% కాలినోళ్ళు రేపో మాపో చనిపోతారు. కొంతమంది 80% కాలినోళ్ళు ఉంటారు, సాయంత్రానికో రేపటికో చచ్చిపోతారు. కొంతమంది 2 రోజులు 3 రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటాయి. 50% కాలిన వాళ్ళకి 1 వారం ఛాన్స్, అట్లా. అలాగే 25% కాలినోళ్ళు, ఇట్లా వార్డ్స్గా ఉంటాయి అన్నమాట. ఇక రేపు ఎల్లుండి చచ్చిపోయే వాళ్ళని ఒక దగ్గర పెడతారు. 50% కాలినోళ్ళు కొద్ది ఆఫ్ అండ్ ఆఫ్ బ్రతికే ఛాన్స్ ఉంది అనుకున్న ఒక దగ్గర పెడతారు. అట్లాగా 25% కాలు రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర పెడతారు. ఈ దేవుడిని ఎరిగిన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేశారు వాళ్ళని. 70-80% కాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు. సోదరి, వాళ్ళు బాగా మాట్లాడతారు, కాల్చుకున్న బాడీ